స్వాగతం. సిద్ధంగా ఉన్నారు. వెనిస్వామి గారిని, భాష గారిని, అలాగే ఐబిఎం నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నమయ్య జిల్లాలో ఈ నాయకుడు ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఎన్నో రోజుల నుంచి కస్టమర్లకు ఎలక్ట్రికల్ వెహికల్ ఎప్పుడు వస్తుంది, ఈవీ వెహికల్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న తరుణంలో మా యొక్క బజాజ్ ఆటో కంపెనీ వారు కస్టమర్కి ఏమి నీడ్ ఉంది, కస్టమర్కి ఏమి కావాలని చెప్పి ముందస్తుగా ఆలోచన చేసే టెక్నాలజీలో ఎలక్ట్రికల్ వెహికల్ మా డీలర్కి అందజేసేందుకు కూడా వారు కూడా నా శిరస్సు నమస్కారం చేసుకుంటున్నాను. అన్నిటికంటే ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కస్టమర్లకు మేము తీసుకుంటే మా ఫారెస్ట్ టైం నుంచి కూడా 98 నుంచి కూడా మేము స్టార్టింగ్లో మేము మైన్స్ అండ్ స్లాబ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రంగంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. ఆ తదనంతరం ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 2002 సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ యొక్క 2002 సంవత్సరంలో 2003 సంవత్సరంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మహేంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ నంద్యాల జిల్లాలో మార్పులకు అనుగుణంగా వాళ్ళు కూడా వాళ్ళ ఆటోమొబైల్ రంగంలో వాహనాలను మార్చుకుంటూ BS2, BS3, BS4, BS6 CNG ఎలక్ట్రిక్ వెహికల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ కార్గో రెండింటిని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ 60-70 ఏళ్లలో బజాజ్ కంపెనీ వాళ్ళు కస్టమర్ల వల్ల ఆకాంక్షలని, ఆశయాలని, ఆశలని అన్నింటినీ అనుగుణంగా రకరకాల మార్పులు చేసుకుంటూ ఈవేళ వచ్చినటువంటి వెహికల్ని లాంచ్ చేయడం అదే అనంతపురంలో ఇవాళ బాధ్యతగా చేయడం నిజంగా చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి సురేష్ రెడ్డి గారు కానీ, ప్రతి మనోహర్ రెడ్డి గారు కానీ, బజాజ్ కంపెనీకి వచ్చినటువంటి కార్తికేయ గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే వాళ్ళ సేల్స్, ఫైనాన్స్, సర్వీస్ అన్ని విభాగాలు వచ్చినాయి. ఈ అన్నిటికంటే ముఖ్యంగా నేను అంతమంది వచ్చినా కానీ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, నేను మ్యానుఫ్యాక్చరర్స్ తరఫున కంపెనీ హెడ్స్, రీజనల్ మేనేజర్స్, అలాగే డీలర్స్ తరఫున సురేష్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారిని మేము అంతమంది వచ్చినా కానీ వీళ్ళందరికీ అతీతంగా ఉండే వాళ్ళు ఆటో యజమానులు, లేదా ఆటో ఉన్న యజమానులు, కస్టమర్లు వీళ్ళుంటేనే మీ అందరం వాళ్ళ వెహికల్ ఉంటేనే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో డబ్బులు వచ్చేది. వాళ్ళ వెహికల్ కొంటేనే మ్యానుఫ్యాక్చరర్కి బిజినెస్ వచ్చేది. దాని మీద కొన్ని వేల మంది, లక్షల మంది బ్రతికేది. వాళ్ళు కొంటేనే డీలర్స్కి బిజినెస్ ఉండేది.